మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వరుస సెలవుల నేపథ్యంలో మల్లన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తడంతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. భక్తులు వాహనాలలో పెద్ద ఎత్తున తరలి రావడంతో శ్రీశైలం ఘాట్ రోడ్లు ప్రధాన మార్గాలు బంద్ అయ్యాయి. ఇక టోల్ గేట్ నుంచి ముఖద్వారం వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు స్వామి అమ్మవార్ల దర్శనానికి కూడా భక్తులు భారీగా తరలి రావడంతో సర్వదర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది. ఇదిలా ఉండగా వరుణ యాగం సందర్భంగా నేడు రేపు ఆర్జిత సేవలు స్పర్శ దర్శనాలను ఆలయ అధికారులు నిలిపివేశారు. ట్రాఫిక్ జామ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వరుస సెలవుల నేపథ్యంలో మల్లన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తడంతో రహదారులన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి బసవరాజు ఫోన్ ద్వారా అందిస్తారు. బసవరాజు చెప్పండి, అయితే కిలోమీటర్ల మేర కూడా వాహనాలు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ట్రాఫిక్ క్లియర్ అయిందా? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ బ్రాహ్మణి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంటే మల్లన్న దైవ దర్శనానికి భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఏదైతే 2 రోజులు వరుస సెలవులు కావడంతో అధిక సంఖ్యలో భారీ వాహనాలతో భక్తులు రావడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిన పరిస్థితి. అంటే ప్రధానంగా ఏదైతే టోల్ గేట్ నుంచి ముఖద్వారం వరకు కూడా వందల వాహనాలు ఆగిపోవడంతో అంటే ఇటు భక్తులకు ప్రయాణికులకు అటు సామాన్యులకు అందరికి కూడా తీవ్ర జరిగింది. మరి ఈ నేపథ్యంలో సర్వ దర్శనానికి కూడా అంటే భక్తులు క్యూలో ఉన్నా కూడా సుమారు 2 గంటలు సర్వదర్శనానికి సమయం పడతా ఉంది. మరి వరుణయాగం సందర్భంగా ఏదైతే ఆలయ చైర్మన్ కావచ్చు, ఈవో వీళ్ళంతా కూడా ఈ వరుణయాగం పురస్కరించుకొని ఆర్జిత సేవలు అదేవిధంగా స్పర్శ దర్శనాలు పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి. మరి ఈ మంగళవారం తిరగా మళ్ళీ స్పర్శ దర్శనం స్టార్ట్ అవుతున్నట్లు తెలుస్తా ఉంది. అప్పటిదాకా కూడా పూర్తిగా నిలిపివేశారు. మరి ఈ భక్తులు ఈ ట్రాఫిక్ అంతరాయాన్ని లేదా ఈ వాహనాల రద్దీని కూడా క్రమబద్ధీకరించే క్రమంలో అంటే పోలీసులు కావచ్చు, ఆలయ సిబ్బంది కావచ్చు తర్జన భర్జన అవుతూ క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి అంటే సాయంత్రానికి మరింత కూడా అంటే వాహనాలు మరింత రద్దీ పెరిగి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. బ్రాహ్మణి. Okay, right, Basavaraja. Thank you for the updates.